రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీ యొక్క ఉన్నతమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన ఉదయకాలము మొదలుకొని ఈ రాత్రి ఈ క్షణము వరకు కూడా మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని అందరినీ కూడా కాపాడి రక్షించినందుకు స్తోత్రాలు. మా యొక్క ప్రతి ప్రయాణాన్ని కూడా ఆశీర్వదించారు, క్షేమకరంగా మార్చారు నాయన. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మా యొక్క ప్రతి పనిలో కూడా మీరు మాకు తోడై ఉండి ప్రతి పనిని కూడా సఫలపరిచారు నాయన. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయ్యా, ఈ రోజున మాకు ఏ అవసరత ఉన్నదో, ఎటువంటి అక్రత ఉన్నదో ప్రతి వాటిని ఆయా సమయాల్లో మాకు సమకూర్చి మమ్మల్ని సంతోషింపజేసినందుకు, అయా సమృద్ధిని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రిన మరొకసారి మీ పాద సన్నిధిని ఈ విధంగా సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుకునే, మిమ్మల్ని ఆరాధించుకునే ఈ యొక్క అవకాశము మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెహోవా, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకునడి అని యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం ద్వారా అయా మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అవును నా తండ్రి, ఈ రోజున సమస్యల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి అయా ఆశ్రయము లేకపోవచ్చు. ఈ లోక మనుషులు వారిని తృణీకరిస్తుండొచ్చు. వారిని చేరదీయుటకు, వారిని ఆదరించుటకు వారి హృదయము లేకపోవచ్చు నాయన. కానీ అయా నిత్యాశ్రయ దుర్గము అని ఈరోజు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయా ఏ సమయంలో ప్రార్థించినా, ఏ సమయంలో మేము మొరబెట్టినా, అయా ఏ వేలందు తండ్రి మీకు అయా మా మొర వినిపించిన అప్పుడు మాకు సమాధానం ఇచ్చి మీ యొక్క ఆశ్రయంలో మమ్మల్ని చేర్చుకొని మాకు క్షేమాన్ని అనుగ్రహిస్తారని తెలియజేస్తున్నారు నాయన. ఎంతోమంది ప్రభువా ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాము, పేరు పేరున ప్రార్థన చేస్తున్నాము. బిడ్డలకు మీరు తోడై ఉండండి, క్షేమాన్ని దయచేయండి, కృపను అనుగ్రహించండి ప్రభువా. వారు ఏమైతే అనుకుంటున్నారో, ఏ విషయంలో మీకు మొరబెడుతున్నారో వాటన్నిటినీ తండ్రి సఫలీకృతం చేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి కలిగిన ప్రతి విధమైన వ్యాధి బాధల నుంచి విడుదల అనుగ్రహించండి. సంపూర్ణ ఆరోగ్యము చేత వారిని నింపండి. అయా, వారిని పట్టి పీడిస్తున్న అంధకార దురాత్మ శక్తులన్నిటినీ యేసు నామములో లయపరచండి తండ్రి. వారికి ఉన్న డిప్రెషన్ సమస్య నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఎంతోమంది బిడ్డలు అప్పుల్లో ఉన్నారు, ఆర్థికంగా స్థిరత్వం లేని స్థితిలో ఉన్నారు నాయన. అయా, సరైన జాబు, సరైన వ్యాపారాలు లేని స్థితిలో ఉన్నారు. వారిని దర్శించండి ప్రభువా. వారికి కలిగిన రుణము నుంచి విడుదల దయచేయండి. అయా, కొంతమంది బిడ్డలు అప్పిచ్చి చిక్కుబడ్డారు నాయన. వారి ధనం వారికి రావడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు కోర్టు సమస్యల్లో చిక్కుబడ్డారు. చిక్కు నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనను విని వారికి సాటి అయిన సహాయం దయచేయండి. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచండి. ఆయన గర్భఫలం లేని అనేక మంది బిడ్డల గురించి మొరబెడుతున్నాము. అయా, వారి గర్భాన్ని మీరు ముట్టండి తండ్రి. సంతానము అనే బహుమానం వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఆయా దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. వారు అక్కడ కష్టపడుతుండగా, చదువుకుంటుండగా క్షేమాన్ని దయచేయండి. వారి కుటుంబానికి మీరు తోడై ఉండండి తండ్రి. అయా, ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లోనూ మీ సహాయం వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. అయా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ కాపుదల కంచె దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున మీకు వ్యతిరేకంగా జరిగించిన ప్రతి తప్పును బట్టి అయా మమ్మల్ని మన్నించమని బ్రతిమాలుకుంటున్నాము. మా భారతదేశాన్ని దీవించండి,
దేశ ప్రజలను ఆశీర్వదించండి. సైనికులకు ముఖ్యంగా మీరు తోడై ఉండండి ప్రభువా. చిన్న బిడ్డలు, వృద్ధులు, యవన బిడ్డలు అందరికీ రాత్రంతను కాపుదల దయచేయమని అడుగుతున్నాం. మారు మనసు లేని ప్రతి వ్యక్తికి ఈ రాత్రిన మారు మనసును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, మేమందరము కూడా సేద తీరబోతుండగా మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మా గృహాల చుట్టూ మీ కంచె దయచేయండి ప్రభువా. మంచి నిద్ర అనుగ్రహించండి అయ్యా. నిద్రలేమి, పీడకల సమస్యల చేత ఎవ్వరు కూడా బాధపడకుండా కృప దయచేయండి. అపవాది క్రియలు, శత్రువులు, హానికరమైనవేవి కూడా అయ్యా ఎవరు కూడా మమ్మల్ని ఇబ్బందులు చేయకుండా ఈ రాత్రి అంతను మీరే మమ్మల్ని కాచి కాపాడమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ పాద సన్నిధిన పెడుతూ ఉండగా అయ్యా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.